సరే చెప్పకూడదు. మొదటి వ్యక్తి ఈయనైతే రాజకీయం గురించి, ప్రజల్లో మాట్లాడే విధానం గురించి, ప్రజల యొక్క అలవాట్ల గురించి నేర్పిన వ్యక్తి ఒక వ్యక్తి. ప్రజల యొక్క ఆరోగ్యం గురించి, వారి యొక్క గుండె ఆగిపోకుండా గుండె జబ్బు వచ్చినా వేదొచ్చినా సరే ఆరోగ్యశ్రీ అనే విధానంతో వచ్చిన వ్యక్తి ఇంకో వ్యక్తి. అలాంటి మహనీయుల్ని మనం కూడా స్మరించుకోవాలి. ముందు అతనైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే, తర్వాత ఆయన యొక్క ఆశయాలను ముందుకు నడిపిన వ్యక్తి వాళ్ళు. అలాగే ప్రతి కుర్రవాళ్ళు కూడా ముందు తెలుసుకోవాల్సింది ఇంకో చిన్న మీరేమనుకోమండి, డీజేలు డప్పులు పెట్టుకోవడం కాదు, అంబేద్కర్ ఆశయాల ఆలోచనలో ముందు తీసుకెళ్ళడమే ముందు. అది మాత్రం ఒకటి గుర్తు పెట్టుకోండి. డీజేలు డప్పులు కొడటం వల్ల అంబేద్కర్ ఆశయాలు ముందుకెళ్ళవు, ఆలోచనలు ముందుకెళ్ళవు, ఆయన సిద్ధాంతాలు కూడా ముందుకెళ్ళవు. కానీ మనం 10 మంది కూర్చున్నప్పుడు ఆయన గారి గురించి కానీ, ఆయన గురించి కానీ, ఆ రాజ్యాంగాల గురించి చెప్పినప్పుడే ఆయన యొక్క ఆ